హాయ్ అండి. వెల్కమ్ టు ఎస్ఎస్ వ్లాగ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి సింపుల్గా టేస్టీగా ఎక్కువ మసాలాలు లేకుండా క్యారెట్ బంగాళదుంప ఫ్రై అయితే చేసేసుకుందాం. ఫస్ట్ అయితే గ్యాస్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత క్యారెట్ బంగాళదుంప పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. మీరు కావాలంటే ఫస్ట్ బంగాళదుంప వేసి అవి కొంచెం ఫ్రై అయ్యాక క్యారెట్ వేసుకోండి. నేనైతే రెండు ఒకేసారి వేసేసాను. క్యారెట్ అనేది తొందరగా ఫ్రై అయిపోతుంది, బంగాళదుంప కొంచెం లేట్ అవుతుంది కదా, అందుకని మీరు ఫస్ట్ బంగాళదుంప వేసుకొని తర్వాత క్యారెట్ వేసుకోండి. లేదు అనుకుంటే అన్నీ ఒకేసారి వేసేసుకోండి. అలా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బంగాళదుంప క్యారెట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోండి, లేకపోతే అడుగు భాగం మాడిపోతుంది. బాగా ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి కొంచెం పసుపు, తగినంత సాల్ట్ వేసుకోండి. అవి కూడా వేసాక సాల్ట్ పసుపు వేసాక బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసి ఒక 1 మినిట్ అలా మగ్గనిచ్చాక మగ్గిపోయాక ఇప్పుడు ధనియాల పొడి కానీ లేదా చికెన్ మసాలా కానీ రెండిట్లో ఏదో ఒకటి కొంచెం లైట్గా అలా వేసుకోండి. అది కూడా వేసేసిన తర్వాత ఈ బంగాళదుంప ఫ్రైలోకి మామూలు కారం కాకుండా చిన్న వెల్లుల్లిపాయలు మిక్సీ వేసి ఆ కారం అయితే వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. కారం వేసాక 1 మినిట్ ఉంచితే చాలు, తర్వాత గ్యాస్ ఆపేయండి, లేకపోతే మాడిపోయిద్ది. అంతేనండి, చాలా సింపుల్గా టేస్టీగా బంగాళదుంప క్యారెట్ ఫ్రై. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్, సపోర్ట్ మై ఛానల్. ఎంతో టేస్టీగా సింపుల్గా 10 నిమిషాలలో రెడీ అయిపోతుంది.